ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి పాలకొల్లు. ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు, ఏమన్నా డిసప్పాయింట్ అయ్యారా? డిసప్పాయింట్ అయ్యారు, మేము కూడా అర్థం చేసుకోగలం. సో ఏం పర్లేదు, లేట్ అయినా పర్లేదు కానీ ట్రైలర్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అసలు నార్మల్ గా లేదు, అంతా అట్లా పవన్ కళ్యాణ్ ప్రగంపనలు అలా ఎలా అలా వెళ్తున్నాయి. ఎంత కలెక్ట్ చేసిద్ది అనుకుంటున్నారు మూవీ? ఏంటిది మూవీ ఎంత కలెక్ట్ చేసిద్ది అనుకుంటున్నారు? కలెక్షన్ అనేది సెకండరీ, పవన్ కళ్యాణ్ కనబడడం అనేది చాలా గ్రేట్ అని. అదే అందరూ 100 కోట్లు రాలేదు అంటున్నారు కదా, ఓజీతో బ్రేక్ చేస్తారంటవా? చెప్పండి, అంతే చాలంటారా? ఆటోమేటిక్ గా పడిపోతాయి అవి, ఏమి తగ్గే ఛాన్స్ కూడా ఉండదు. ఎక్స్పెక్టేషన్స్ దట్టు ఇప్పుడు డైరెక్టర్ అది ఫ్యాన్ బేస్ కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్. అప్పట్లో గబ్బర్ సింగ్ అలా అదే సుజిత్ అసలే ఫ్యాన్ బాయ్ కాబట్టి అలా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మించే తీస్తాడన్న ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నాం. సో అందుకే హైప్ ఒకటి క్రియేట్ అయింది. చాలా మంది అదే ఫ్లాప్ అయింది అంటున్నారు కదా, ఏమంటారు? ప్రతి ఒక్క హీరో ఫ్లాప్ అయితే ఇమేజ్ డౌన్ ఉంది, మనకి ఫ్లాప్ అయితే ఇంకా డబుల్ పెరుగుతుంది. వరుసగా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ ప్రైజ్ అయితే తగ్గలేదు కదా, డబుల్ ట్రిపుల్ అయింది తప్ప ఏ రోజు తగ్గలేదు. అక్కడైనా ఫ్లాప్ హిట్ అనేది మ్యాటర్ కాదు, పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు అంతే. అదే చాలా మంది వైసీపీ వాళ్ళు బ్యాన్ చేస్తాం, రాజకీయాలు దాకా వెళ్తే ఆయన సంగతి 100% స్ట్రైక్ రేట్ ఎవరికి తెలియదు కదా. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితి అని ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు, ఆల్రెడీ 100% ప్రూవ్ చేసేసి ఉంది. ఆయన ఎఫర్ట్స్ మనం మెచ్చుకోవాలి. అంత పొలిటికల్ కెరియర్ లో ఎంత నడుస్తూ టైం ఇచ్చి మూవీ తీసి వదలడం అనేది చాలా గ్రేట్. లేకముందు కూడా అందరికి హెల్పింగ్ నేచర్ ఎక్కువైందన్న, ఇప్పుడు అలాగే చేస్తాను, ఎప్పుడైనా అలాగే చేస్తాను మా దేవుడు. ఓకేనా? చాలా మంది మామూలుగా రాజకీయ పదవిని దుర్వినియోగం చేస్తున్నాడు అంటున్నారు, టికెట్స్ మామూలుగా అంటున్నారు చాలా మంది. బండ్ల గణేష్ స్పీచ్ ఇచ్చాడు అలా అనటం కాకుండా వీటిలో అక్రమంగా డబ్బులు సంపాదించి ప్రజలకు పెట్టడం ఒక ఎత్తు అయితే, సొంతంగా సినిమాలు తీసుకుని ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాడు. తప్పే ఉంది అందులో? తప్పేం కాదు. అలాంటి కామెంట్స్ ఏం పట్టించుకోం, పాజిటివ్ గానే తీసుకుంటాం. వైజాగ్ నుంచి ఎంత దూరం వచ్చారా? ఓన్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడటానికి వచ్చారా? ఎలా ఉండిద్ది అనుకున్నారు మూవీ? 100% సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవుద్దని అనుకుంటున్నాను. ఫ్యాన్ హ్యాపీ అన్న. అది రిలీజ్ 40కే రిలీజ్ చేశాడు, మేము ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాం అనుకున్నాం, 40కే వస్తారని అనుకుంటున్నాం. ఇంకెక్కువ ఉంటారు కానీ తక్కువ ఉంటారు అన్న. ఆల్రెడీ మన శిల్పకళ విధిలో చాలా చూసాం. సూపర్ డూపర్ తమన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు, కొన్నిదలు తమన్ అయిపోయాడు ఆయన, ఇంకా ఆపేదే లేదు. ఈ రోజు డ్రమ్స్ పోగుతూనే ఉంటాయి. ఫ్యాన్ బాయ్ సుజిత్ ఎలా చూపిస్తాడు అనుకున్నారు పవన్ కళ్యాణ్? ఆల్రెడీ గబ్బర్ సింగ్ తో హరీష్ శంకర్ చూపించాడు అన్న. ఆల్రెడీ ఇంకా ఇంకైతే పిచ్ లెవెల్ ఉంటది. ఆ ఒక్క షాట్ చాలు, ట్రైలర్ లో ఉంది. ఆ గన్ పట్టుకుని అలా పొగ మంచులు వస్తుంటే బా, ఆ ఒక్క షాట్ కోసం సినిమాకి ఎలా అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంటది, సినిమా ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటది. మేమైతే ఈ సినిమాతో మళ్ళీ మా పాత పవన్ కళ్యాణ్ మళ్ళీ చూస్తున్న ఫీల్ అవుతున్నా. ఆ కుర్రతనం, ఖుషీలో కుర్రతనం, పంజాబ్ బాల్ అన్ని కనిపిస్తున్నాయి సినిమాలో. వైబ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి ఫీల్ అవుతున్నాం. 25 కోసం చాలా వెయిటింగ్ లో ఉన్నాం. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిద్ది అనుకున్నారు? మాకు కలెక్షన్ తో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్ తెర మీద ఉంటే చాలు. ఆయనే మా కలెక్షన్, ఆయనే మా సునామీ. మాకు కలెక్షన్స్ వద్దు, మాకు అందరు హీరోలు ఒకటే. జై జనసేన. చాలా మంది బైకాట్ చేస్తా అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? బాయ్కాట్ పవన్ కళ్యాణ్ కానీ బాయ్కాట్ చేసే దమ్ము ఎవడుకుందన్న? బాయ్కాట్ చేసే దమ్ము ఎవరికి లేదు. ఆపాలనుకున్న ఆపలేరు, థియేటర్ తగలడిపోతే ఖచ్చితంగా. చాలా మంది వైసీపీ నాయకులు పదవిని దుర్వినియోగం చేశాడు అంటున్నారు, టికెట్ రేట్లు ఎక్కువ పెంచాడు అంటున్నారు, దాని గురించి అన్న? ఆల్రెడీ మీరు చూసారు, ఆయన సీఎం అయింది, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎన్ని సినిమాలు వచ్చాయి. ప్రతి సినిమాకి అడక్క ముందే తీసుకోండి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడాలనేది కోరిక అయింది. ఆయన సినిమా డబ్బులు రావాలి, సంపాదించాలవే ఉండవు ఆయనకి. ఆయన తెలిసింది ఒకటే, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. ఆయన 15 రూపాయలు పెట్టినప్పుడు కూడా జనాలు ఇల్లాం 100 కోట్ల సినిమా అయింది, ఇది కూడా ఖచ్చితంగా అవుతాయి. సో ఆయనకి పక్షపాతం లేదు. ఆయన సినిమా కావాలంటే 10 రూపాయలు తగ్గించుకుంటాడు కానీ మిగతా సినిమాలకు ఇస్తారు. ఆయన లెవెల్ వేరు, ఆయన స్థాయి వేరు. ఎలా ఉండిద్ది అనుకుంటున్నాడు మూవీ? పగలబడిపోతాయి థియేటర్స్ అయితే. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక షేక్ అయిపోతుంది, అందులో ఏం డౌట్ లేదు. ఇంకా అందులో మార్నింగ్ ట్రైలర్ రిలీజ్ చేయలేదు కదా, ఏమన్నా డిసప్పాయింట్ ఏమన్నా అయ్యారా? అర్థం కాలేదు. మనం ట్రైలర్ రిలీజ్ చేయలేదు కదా, ట్రైలర్ గురించి డిసప్పాయింట్ ఏం లేదండి. అందరి ప్రేక్షకుల మధ్యలో, ఫ్యాన్స్ మధ్యలో ఎడవడానికే డిలే చేశాడు. అందులో మాకేం డిసప్పాయింట్ లేదు. ఇంకా ఎక్కువ జోస్తోటే వచ్చాము, అందరి మధ్యలో చూడడమే మాకు కూడా ఇష్టం. ఇప్పుడు ప్రీ సేల్స్ ఇవన్నీ చూసుకుంటే 5 crores అబోనే దాటేసి. 5 crores కాదండి, ఆల్మోస్ట్ టాప్ 3 లో ఉంటది. RRR, పుష్ప 2, ఓజీ
టాప్ 3లో ఖచ్చితంగా డే 1 షేర్ ఉంటుంది. 65 to 75 crores వస్తుంది 2 తెలుగు స్టేట్స్ లో. ఇదైతే ఫిక్స్. ఈరోజు మాక్సిమం 1,00,000 దాకా ఉంటారండి. కెపాసిటీ మాత్రం 30 to 40,000 ఉంది. మరి ఏ మేరకు మెయింటైన్ చేస్తారో చూడాలి తెలంగాణ గవర్నమెంట్. చాలా మంది బైకాట్ చేస్తాం అంటున్నారు కదా. ఎంతమంది బైకాట్లు చేసినా అన్నని ఎప్పుడో బైకాట్ చేస్తే అందరి నెత్తి మీద పాతాళం తొక్కి పైన నించున్నాడు. అది అందరికీ తెలిసింది, తెలుగు రాష్ట్రాలు కాదు, దేశంలో మోడే చెప్పాడు ఏ అద్మీనే అంది అని. ఇంకా అర్థం కావాల్సింది ఇంకా వాళ్ళకు బాయ్కాట్ అన్న వాళ్ళకి బుర్రలు లేదా అని అర్థమైంది. ఇప్పుడు అన్ని మెగా ఫ్యామిలీ మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి కదా. ఈ ఓజీతో ఇప్పుడు ఫ్లాపులు ఇట్లు ఈ మెగా ఫ్యామిలీకి కొత్త ఏం కాదండి. 10 ఫ్లాపులు పడ్డా, ఒక్క ఇటు పడ్డా మళ్ళీ అంతా అది మెగా ఫ్యామిలీ అని అందరికి తెలిసిందే. ఈ ఇటు ఇది అయితే ఇంకా చరిత్రలో ఇంకా మళ్ళీ ఇలాంటి సినిమా రాలేదు, చూడలేము. ఇలాంటి హైప్తో చచ్చిపోయేలాగా ఉన్నాం మేమైతే. నిజంగా సుజిత్ ఎలా తీసాడు అనుకుంటున్నారు మూవీ? అసలే ఫ్యాన్ బాయ్ కదా, ఏ రకంగా చూపిస్తారు? 6 years ముందే సాహో ఒక రేంజ్ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ లెవెల్లో తీశాడు. అది దురదృష్టం ఏంటంటే మన తెలుగులోకి ఎక్కలేదు, నార్త్ ఇండియాకి ఎక్కింది. 6 years తర్వాత ఇంత టెక్నాలజీ తర్వాత మళ్ళీ అన్నతోటి సినిమా తీస్తుందంటే అందుకే ఇదంతా అయిపు పిచ్చి. జనాలకు పిచ్చి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ సుజిత్ డైరెక్షన్ ఎలా చేస్తాడో అనేది ఒక పిచ్చి మాకు. ఇప్పుడు అది ఇంకా బ్లాక్ బాస్టర్, చాక్ బాస్టర్, దాని అమ్మ బాస్టర్. ఇంకా ఇప్పుడు తమన్ ఎలా కొట్టాడు అంటారు? తమన్ పడుకోవట్లేదు బ్రో. ఇప్పుడు కూడా మీరు మైక్ పెడుతుంటే నడుస్తుంది గన్స్ అండ్ రోజెస్ అని. తమన్ కాదు, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ అందరికి ఒకటే అమ్మ మొగుడు తమన్. చూడండి ఇప్పుడు అనిరుద్ ఇట్లా ఉండదు, ఇంకా మొత్తం తమనే బక్కోడు మనకు బండోడు అంటారా? పక్కోడు బండోడు కాదు, అందరికి బండోడే ఇక తర్వాత. ఇది ఫిక్స్. అందరూ చాలా మంది దుర్వినియోగం చేశాడు అంటున్నారు. డిప్యూటీ సీఎం అయ్యి టికెట్ల రేట్లు హైక్ చేసుకున్నాడు అన్నారు. దాని మీద ఏమంటారు? టికెట్ల రేట్లు హైక్ చేస్తున్నా అన్నప్పుడు అన్న సినిమాలు లేనప్పుడు ఎవడెవడికే ఇచ్చాము. పిల్లన బచ్చగాడికి ఇచ్చాము మొన్న ప్రీమియర్స్ కి. సో అన్న సినిమాకి అన్న ఇచ్చుకోకపోతే మాలాంటి వాళ్ళు ఊరుకోం కదా. నిన్న మొన్న ఎదిగి సంకల్ గుద్దుకునేటోనికే ఇచ్చాము ప్రీమియర్స్ కి. మాది మేము ఇసుకోకపోతే అన్న లాంటి వాళ్ళు మమ్మల్ని తిడతారు. అట్లా ఉంటది. అనంతపురం బ్రో, అనంతపురం నుంచి వచ్చా. ఎలా ఉండిద్ది అనుకున్నారు? మామూలుగా ఉండదు, కల్ట్ దిగిపోద్ది. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిద్ది అనుకున్నారు? ఫస్ట్ చెప్పారు కదా ఆల్రెడీ 1000 crores అని మినిమం ఉంటది. ట్రైలర్ తో అవసరం లేదన్నా, పవన్ కళ్యాణ్ పేరు చాలు అంతే. డిసప్పాయింట్ ఏం అవ్వలేదా? ఏం డిసప్పాయింట్ లేదు. ఓజీతో అన్ని డిసప్పాయింట్స్ అన్ని క్లియర్ అవుతాయి. చాలా మంది బైకాట్ చేస్తాం అంటే చేసేటోళ్ళు చేస్తారు కానీ అవన్నీ అవసరం లే మనకి. మనోడ ఏంటనేది మన అందరికీ తెలుసు అంతే. ఏమంటావు? సుజిత్ అన్నా ఫ్యాన్లు అందరూ హీరో సినిమా చూస్తాడు, హీరో సినిమాని హీరో చూస్తున్నాడు అంటే నీకు ఒక్కడికే సాధ్యం అన్నా. నువ్వు ఉండాలి చూడు అన్నా, జీవితాంతం నేను మర్చిపోవు, చచ్చేదాకా మర్చిపో, నిన్ను గుర్తు పెట్టుకుంటాం. సిగ్నేచర్ ఏయి మళ్ళా మనోంది. చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు మాకు. పుష్పరాజు కాదు, ఏమి కాదు, కానీ ఇదే మాకు. కోట్లతో మాకు సంబంధం లేదు, మనసు గుండెలతోనే సంబంధం.